అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 9వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి వార్తల ద్వారా ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా నమ్మకస్తులు, అలాగే చాలా తెలివితేటలు కలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు వారి యొక్క స్నేహితులను ఎటువంటి ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి ముందుగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరితో ఎంతో నమ్మకంగా, స్నేహభావంగా అయితే ఉంటూ ఉంటారు. ఆర్థిక అభివృద్ధి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కూడా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారు. కష్టపడి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు కూడా మీరు అందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క రాశి గల వారికి మాత్రం గ్రహాల యొక్క అనుకూలత చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కనుక కొన్ని సందర్భాల్లో వీరు ఆవేశపూరితమైన నిర్ణయాలను కాస్త దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరావు. ఎందుకంటే కనుక ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని బంధాలు దూరం అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, సంబంధాలు కావచ్చు, అయితే తెగిపోయేటువంటి కొన్ని సూచనలు కూడా చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. కానీ రేపటి రోజున మాత్రం వీరికి ఎటువంటి బంధాలు దూరం అవ్వబోతున్నాయి. వీరు చేసేటువంటి పనులు, చేయకూడని పనులు మనం తెలుసుకున్నట్లయితే కనుక మీకు అనుకూలంగా అయితే రేపటి రోజున మారబోతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారు మాత్రం చాలా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వీరు ఎంతో కోపం ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను చాలా ప్రశాంత వాతావరణంలో ఉండడం వల్ల మీరు కోపాన్ని తగ్గించుకున్న వారు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరిగా ఇస్తూ ఉండాలి. తగిన విశ్రాంతి తీసుకోవడం, పనుల్లో కాస్త శ్రద్ధ చూపించడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా శరీరం కాస్త అలసటను తగ్గించే విధంగా అయితే ఉంటుంది. కాస్త ఒత్తిడి నుంచి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నాలు చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. విశ్రాంతి తీసుకునే సమయంలో నిద్ర లేకుండా మీకు కాస్త నిద్రపోవాలనిపించడం, కాసేపు సరదాగా స్నేహితులతో గడపడం, కాస్త సంగీతాన్ని వినడం లేదా దైవనామస్మరణ చేసుకోవడం ద్వారా కూడా మనసు చాలా ప్రశాంతంగా తేలికపడుతుందని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే మీ యొక్క పని పట్ల కూడా మీరు తగిన శ్రద్ధ వహించడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు కూడా ముఖ్యమైన చేయవలసిన పనులు కూడా వ్యాయామం చేసుకోవడం, యోగా చేయడం, ధ్యానం చేయడం, ఆధ్యాత్మికపరమైన విషయాలను చేసుకోవడం కూడా మీ యొక్క మెదడు ఎక్కువ ఆలోచనలు కూడా కఠినమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఆలోచనలు కూడా మళ్లించుకోవడానికి ఉపయోగపడుతుందని మీరు గుర్తుంచుకోవాలి. భగవంతుని వైపు మీరు ధ్యాస ఎక్కువగా ఉంచడం వల్ల మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనేలాగా అయితే ఉంటుంది. ఆర్థికంగా రేపటి రోజున మీకు చాలా మెరుగైన ఫలితాలు అయితే చవి చూడబోతున్నారు. సరికొత్త మార్గాలు మీకు ఎదురవ్వబోతున్నాయి. మంచి వ్యాపార అభివృద్ధి కోసం ఎన్నో మంచి మార్గదర్శకాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. మీ యొక్క భవిష్యత్తులో మంచి పురోగతిని సాధించబోతున్నారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు ఎంతో నిరాశ చెందినటువంటి కొన్ని ఆశలు మీ మనసులో పెట్టుకుని ఉన్నారు. అవైతే రేపటి రోజున నెరవేరబోతున్నాయి. తిరిగి మీరు రేపటి రోజున అందులో ఒక విజయాన్ని అయితే చవి చూడబోతున్నారు. అయితే చాలా అద్భుతంగా అయితే మీకు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అనేక సంబంధాల్లో మంచి ఒక సమతుల్యత ఉన్నటువంటి ఒక సంబంధాలను కూడా మీరు పోగొట్టుకోకుండా కూడా అన్నీ కూడా సరిచూసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉండే ఒక గొప్ప మనస్తత్వం కలవారు. కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, బంధువర్గం, ఇరుగు పొరుగు వారు, ఇటువంటి ప్రతి ఒక్క సంబంధాన్ని కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరితో కూడా ఎంతో సన్నిహితంగా సమతుల్యత గల ప్రేమానురాగాలను కనబరుస్తూ ఉండే గొప్ప మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. మీరు అందరికీ కూడా ప్రేమను పంచుతూ ప్రేమను కోరుకుంటూ ఉండే ఒక గొప్ప రాశిగల వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అయితే రేపటి ఉన్న ప్రేమికుల పరంగా ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి కొన్ని చిక్కుముళ్ళు తప్పనిసరివని చెప్పుకోవచ్చు. కొన్ని వ్యవహారాల్లో తప్పటడుగులు అయితే వేయడం, అలాగే ఏమరపాటుగా ఉండడం,
చేయకుండా కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. కొంచెం సమయం తప్పకుండా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మీ యొక్క కుటుంబ సభ్యులకు చేరవేయడం, అలాగే వారు తలదించుకునే సందర్భాల్లో కూడా ఏమాత్రం చేయకుండా కాస్త ఆలోచన చేయడం, నిదానంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అందరూ సంతోషంగా ఉంటారని మాత్రం మీరు అస్సలు గుర్తుపెట్టుకోవాలి. అయితే రేపటి రోజున మాత్రం కొన్ని కీలకమైన మార్పులు కూడా మీ జీవితంలో జరగబోతున్నాయని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ యొక్క బంధానికి సంబంధించినటువంటి కొన్ని ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త విభేదాలు అనేవి ఏర్పడబోతున్నాయి ఇరు వర్గాల మధ్య. అలాగే ఇరు కుటుంబాల మధ్య కూడా మీకు కాస్త సమతుల్యత కూడా కుదరకపోవచ్చు. అలాగే దీని ద్వారా మీకు మీ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య కూడా కాస్త వ్యక్తం చేయక అపార్థాలు అనేవి చోటు చేసుకోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది. వీరితో బంధం కాస్త దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కనుక, తెగదెంపులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా చాలానే ఉంది. ఇటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి కుటుంబాల మధ్య బంధాలు అనేవి తెగిపోకుండా అపార్థాలకు తావివ్వకుండా ఉండడం చాలా మంచిది. మిత్రులు సూచనలు సలహాదారులు ఎవరైతే ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సలహాలు కాస్త మీరు పనికి వచ్చే విధంగా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క కుటుంబంలో కావచ్చు, కుటుంబ సొంత వ్యవహారాల్లో కూడా కావచ్చు, కాస్త తెలుసుకొని పాటించడం ద్వారా కూడా ఆ సలహాలు మీకు తప్పకుండా అయితే పనిచేస్తాయి. సలహాలు చాలా ఇచ్చినప్పుడు గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఏ విధంగా అయితే లేకపోలేదు. మీరు తప్పకుండా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోవడం పనుల్లో మీకు తప్పకుండా కనబడుతుంది. మీ యొక్క పరిశోధన, విద్యా రంగం, మానవతా రంగం, సాంకేతిక రంగం, ఈ విధంగా యొక్క రాశిగల వారికి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కనుక వీటికి వీరు తప్పకుండా అయితే సంబంధించినటువంటి రంగాల్లో ఏదైతే ఉందో మొదలు పెట్టాలని చెప్పి ఏమైతే అనుకుంటున్నారో వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు, కొత్తగా పెట్టుబడులు కావచ్చు, చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి ఆంక్షలు ఏమీ లేకుండా చక్కగా వీరి యొక్క పనులు కొనసాగించడం, అలాగే కష్టపడి చేయడం, నీతికి నిజాయితీకి ధర్మానికి వీరు మారుపేరునైతే చెప్పుకోవచ్చు. డబ్బును ఎవరైతే తీసుకుంటారో లేదా కష్టాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే మోసం చేసి డబ్బు ఉపయోగించుకుంటూ ఉంటారో వారు అటువంటి వారైతే కాదు. వీరు ఎప్పుడూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సంతృప్తికరంగా అయితే చేస్తూ ఉంటారు. ఎవరో చేసినటువంటి పని వచ్చినటువంటి ఆదాయాన్ని ఎప్పటికీ మనకు నిలవదని ఇతరుల కష్టాన్ని ఆశించని వ్యక్తులంతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో శ్రమజీవులు, కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. వీరు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే వీరు అనుభవిస్తూ ఉంటారు. వీరు ఎంతో దైవబలం కలవారు. అత్యధికంగా వీరు మానవత్వం పట్ల కూడా చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఒక ఆపద వస్తే తప్పకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సహాయం కావాలన్నా, మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, తప్పకుండా వీరికి తగిన సహాయం చేసేంత గొప్ప రాశులు గలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా తాత ముత్తాతలు తరతరాల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఏవీ లేదు. కష్టంతో కూడుకున్న ప్రతి ఒక్క రూపాయి జాగ్రత్త పరచుకోవడం, భవిష్యత్తుకు ఆలోచించి జాగ్రత్త చేసుకోవడం కూడా వీరికి చాలా అయితే బాగా వెన్నతో పెట్టిన విద్యనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున తప్పకుండా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వీరిపై మెండుగా ఉంటుంది. బాబా అనుగ్రహం కోసం తప్పకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళి వీరు బాబా యొక్క అనుగ్రహం చేయడం, హారతి తీసుకోవడము, అలాగే పూజలు చేసుకోవడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు అయితే ఉంటున్నాయి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడము, అలాగే మీరు పేదవారికి మీకు తగినంతలో ఆహార దానం చేయడం, వస్త్రదానం చేయడం, అలాగే కుక్కలకు దానం చేయడం, కుక్కలకు ఆహారాన్ని పెట్టడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి. మీకు దూరం కాబోయే బంధం ఏదైతే ఉందో అవి తప్పకుండా మీరు మనసు విప్పి మాట్లాడుకొని అపార్థాలన్నింటినీ కూడా తొలచివేసుకొని ఆ బంధాన్ని గట్టిపరుచుకోవడం చాలా మంచిది. మీ యొక్క మాట పొదుపుగా ఉంచుకోవడం ద్వారా బంధాలు అనేవి దూరం కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి. తప్పకుండా ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున దైవ బలం చాలా మెండుగా ఉంది కనుక దైవానుగ్రహంతో ఎటువంటి పనులు మొదలుపెట్టినా దైవనామ స్మరణతో మొదలు పెట్టడం ద్వారా ప్రతి ఒక్క పనిలో కూడా విజయం సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.